ఈ శ్రేష్ఠ ఎగ్జామ్ గురించి చాలామందికి తెలియలేదు అనుకుంటాను. అప్లికేషన్స్ కూడా చాలామంది పెట్టుకోలేదు అనుకుంటా. నాకు తెలిసి ఇది బుడంపాడులో ఉన్న ఒక స్కూల్కి సెంటర్ ఇచ్చారు. అది ప్రాడిజీ అనే స్కూల్కి. అక్కడికి వెళ్ళాను. అక్కడ స్టూడెంట్స్ కూడా చాలామంది లేరు అక్కడ. ఆ ఎగ్జామ్ సెంటర్కి ఏ ఏ సిటీస్ నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నాను. లాస్ట్ టైం ఈ ఎగ్జామ్ని గుంటూరులోని కేఎల్పి స్కూల్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అయితే ఇప్పుడు గుంటూరు నుంచి దాదాపు 10 కిలోమీటర్ దూరంలో ఉన్న బుడంపాడు అనే పల్లెటూరులో ప్రాడిజీ అనే స్కూల్కి సెంటర్ ఇచ్చారు. అయితే ఆ సెంటర్కి దాదాపు ఒక 150 మంది మాత్రమే స్టూడెంట్స్ వచ్చినట్టున్నారు. లాస్ట్ టైం అయితే దగ్గర ఒక సెంటర్కి 600 మెంబర్స్ ఉన్నారు. ఆ 600 స్టూడెంట్స్ అయితే వచ్చారు. అయితే ఈ సెంటర్కి మాత్రం 150-130 స్టూడెంట్స్ మాత్రం వచ్చారంట. అయితే ఆ విషయాన్ని అక్కడ కనుక్కుంటే ఇది అంతకుముందు డిసెంబరు జనవరి నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి ముందుగానే ఇవ్వటం వల్ల ఎవరికి తెలియలేదు అని చెప్పి అంటున్నారు. అయితే అక్కడికి సింగరాయకొండ, అలాగే చీరాల, ఒంగోలు, నెల్లూరు నుంచి కూడా ఎగ్జామ్ రాయడానికి అంత దూరం నుంచి వచ్చారు. నేను అప్పటికి అడిగాను, ఒంగోలులో సెంటర్ ఇవ్వలేదా అంటే ఒంగోలు సెంటర్ అయితే ఇవ్వలేదు, నెల్లూరు ఇవ్వలేదు అన్నారు. అయితే అటు సైడు గుంటూరు నుంచి పైన ఆ జిల్లాల్లో వాళ్ళంతా గుంటూరుకు వచ్చి రాసినట్టున్నారు. ఈ సెంటర్కి మాత్రం 130 మందే ఉన్నట్టున్నారు. తర్వాత ఇంకో సెంటర్ 2-3 సెంటర్లు ఇచ్చినట్టున్నారు గుంటూరులోనే. అయితే అక్కడున్న పేరెంట్స్ని కనుక్కున్నాను. అది ఎగ్జామ్ మీకు ఎలా తెలుసు ఏందని అడిగితే, మేము ఇట్లా ఆన్లైన్లో చూసుకున్నాము, నోటిఫికేషన్లో మాకు తెలిసిన వాళ్ళు మాకు ఫార్వర్డ్ చేశారని చెప్పి అన్నారు. అయితే కొంతమంది ఏమో జస్ట్ అవగాహన కోసం ఎగ్జామ్ రాపిస్తున్నామన్నారు. ఇంకొకళ్ళేమో సీట్ వస్తే పంపిద్దామని ఆలోచనతో రాపిస్తున్నామని అంటున్నారు. ఇంకొంతమంది ఏమో ఇంటర్ దాకా చదివించుకోవచ్చు అన్నట్టు చెప్తున్నారు. కానీ పల్లెటూరు అంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే చాలామందికి ఈ విషయం తెలీదు. నేనైతే అక్కడ ఉన్న వాళ్ళకి అవగాహన అయితే కల్పించాను. ఇలా సీట్ వచ్చింది, ఆ సీట్ అనేది మీకు ఆంధ్రాలో వస్తేనే సీటుని మీరు తీసుకోండి, లేదా పక్క స్టేట్లో వస్తే సీట్ ఎవరు తీసుకోవద్దు, మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి నేను అన్నాను. వాళ్ళైతే నేను చెప్తున్నప్పుడు చాలాసేపు విన్నారు. కాదు, వీడియో తీసుకోవడానికి నాకు కుదరలేదు. ఈసారి అయితే తక్కువ మంది రాశారు కాబట్టి మ్యాక్సిమం 2500 ర్యాంక్ వచ్చినా కానీ ఖచ్చితంగా సీట్ అయితే వచ్చిద్ది. దాంట్లో వరి అయితే ఏం లేదు. నిజంగా దూరంగా వెళ్ళి చదువుకోవాలి, 4 years హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకున్న సిబిఎస్ఈ సిలబస్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళండి, కూడా చక్కగా వెళ్ళిపోవచ్చు అక్కడికి. లేదు అంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడికి, నేను ఆల్రెడీ ఇంతకుముందు నా పాత వీడియోలో చెప్పినట్టు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకు, ముందు నేను 50,000-60,000 ఖర్చు అవుతుందన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎగ్జామ్ రాసి మీకు ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయో చెక్ చేసుకొని ఎగ్జామ్ అంతవరకు వదిలేసేయండి. అంతేగాని దానికోసం మళ్ళీ మనీ చూసుకొని ఎంతవరకు వెళ్ళటం కన్నా అదే మనీతో ఇక్కడ చదువుకోవడం ఉత్తమం. ఇలాంటి విషయాలు పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఎవరికి తెలియదు. ఈ ఎగ్జామ్ రాగానే సీట్ రాగానే వెళ్ళిపోయి అక్కడ జాయిన్ చేసేయచ్చు, ఇంకా మనకి మొత్తం ఫ్రీ అనుకుంటారు. అది ఆ విషయం చాలామంది తెలియదు. అక్కడ ఖచ్చితంగా ఇయర్లీ 30,000 వరకు అయితే కట్టాల్సి వచ్చింది మెయింటెనెన్స్ కింద. వాళ్ళ ఫీజు అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆ ఫీజు ఇచ్చిద్ది. కాకపోతే మన పిల్లల మెయింటెనెన్స్ కోసం ఖచ్చితంగా 30,000 రూపాయలు ఖచ్చితంగా అక్కడ వాడాలి. సరే, ఎగ్జామ్ ఎవరైతే గుంటూరు సంబంధించిన వాళ్ళు లేదా చుట్టుపక్కల ప్రాంతం నుంచి రాసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, సీట్ వచ్చిందని చెప్పి సంబరపడద్దు. మన స్టేట్లో వస్తేనే ఆ సీటు మీరు తీసుకోండి. పక్క స్టేట్లో వచ్చే ఏ సీటు మీరు వాటి జోలికి వెళ్ళొద్దు. ఆప్షన్స్ వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను మీకు ఒకసారి ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏందనేది. ఆప్షన్స్లో ఓన్లీ కేవలం ఆంధ్రానే పెట్టుకోండి, పక్క స్టేట్లో అయితే పెట్టుకోవద్దు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నా ఛానల్ నేను పోస్ట్ చేస్తాను, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్.